నమస్తే. ఢిల్లీ ఎన్నికల్లో తమను ఓడించాలంటే నరేంద్ర మోదీ మరో జన్మెత్తాలి. ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ కేజ్రీవాల్ ఎన్నికల ప్రచారం సందర్భంగా అన్న మాట ఇది. అయితే ఆయనే ఓడిపోయారు. అవినీతి, ఆశ్రిత పక్షపాతం, అధికార దుర్వినియోగం, అధికార దర్పం, అహంకారం కారణంగా ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోయింది. చివరికి కేజ్రీవాల్ సైతం న్యూఢిల్లీ నుంచి ఘోర పరాజయం పాలయ్యారు. అవినీతి వ్యతిరేక ఉద్యమంతో దేశ రాజకీయ తెరపైకి వచ్చిన ఆయన అదే అవినీతి మకిలితో ఢిల్లీ రాజకీయాల్లో చితికిలబడ్డారు. ప్రజల కోసం పనిచేయకుండా వ్యక్తిగత ప్రతిష్ట కోసం దిగజారారు. దీంతో ఢిల్లీ ప్రజలు గట్టి గుణపాఠం చెప్పారని చెప్పొచ్చు. దేశ రాజకీయాల్లో నూతన శకం తీసుకొస్తానని 13 ఏళ్ల క్రితం పార్టీ పెట్టిన కేజ్రీవాల్ అవినీతి, విలాసాలు, పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా వెళ్ళడం, కాంగ్రెస్ ముక్త భారత్ అంటూ వచ్చిన ఆయన ఆ పార్టీతోనూ పొత్తు పెట్టుకోవడం, ఉద్యమ కాలంలో వెనుకున్న అందరినీ దూరం చేసుకోవడం వల్ల తాను ఓడిపోవడమే గాక నమ్ముకున్న కార్యకర్తల్ని నట్టేట ముంచారు. ఎలాంటి సిద్ధాంతాలు, భావజాలం లేని ఆమ్ ఆద్మీ వంటి పార్టీలు దేశ రాజకీయాల్లో మనుగడ సాగించలేవని స్పష్టమైంది. 2013 నుంచి కూడా అప్రతిహతంగా ఏలిన ఆ పార్టీ కేవలం 22 స్థానాలకు పరిమితమైంది. మొత్తం 70 అసెంబ్లీ సీట్లలో బీజేపీ 48 స్థానాలు గెలుచుకుంది. ఇక అరవింద్ కేజ్రీవాల్ సహా హేమాహేమిలు మనీష్ సిసోడియా, సౌరభ్ భరద్వాజ్, దుర్గేష్ పాఠక్ వంటి వాళ్ళు కూడా ఓటమి పాలయ్యారు. వచ్చిన 22 స్థానాలు కూడా మెజారిటీ రిజర్వ్డ్ స్థానాలు. ఢిల్లీలోని ఎక్కడా కూడా 50% ఓటు షేర్ను కూడా దాటలేకపోయింది ఆ పార్టీ. చివరికి ముఖ్యమంత్రి అతిషి కేవలం 3500 ఓట్లతో బయటపడ్డారు. ఆమె మంత్రివర్గ సహచరులు దాదాపు ఓడిపోయారు. ఇక న్యూఢిల్లీ నుంచి పోటీ చేసిన కేజ్రీవాల్ బీజేపీకి చెందిన పర్వేష్ వర్మ చేతిలో ఓడిపోయారు. 2 సార్లు పశ్చిమ ఢిల్లీ ఎంపీగా పనిచేసిన పర్వేష్ వర్మ కేజ్రీవాల్ను ఓడించి జైంట్ కిల్లర్గా నిలిచారు. స్వయం సేవకైన ఆయన ప్రచారంలోనూ కేజ్రీవాల్ను ఉతికి ఆరేశారు. ఢిల్లీ బీజేపీలో ఫైర్ బ్రాండ్గా ఆయనకు పేరుంది. గతంలో అంటే ఢిల్లీ ముఖ్యమంత్రిగా పనిచేసిన సాహెబ్ సింగ్ వర్మ తనయుడే పర్వేష్ వర్మ తన ప్రచారాన్ని సూటిగా వినూత్నంగా నిర్వహించారు. ప్రజలకు దగ్గరయ్యారు. కోవిడ్ సమయంలో అరవింద్ కేజ్రీవాల్ నివాసం శీష్ మహల్ని విలాసవంతంగా మార్చారన్న ఒక ప్రచారాన్ని బలంగా తీసుకెళ్లగలిగారు. యమునా నది ప్రక్షాళన చేస్తానని అధికారంలోకి వచ్చిన కేజ్రీవాల్ పూర్తిగా విఫలమయ్యారని ఆయన కటౌట్ని అదే మురికి నీళ్ళలో ముంచి ప్రజల దగ్గరికి నేరుగా వెళ్ళారు. 3 సార్లు అక్కడి నుంచి గెలిచి కూడా లోకల్ సమస్యల్ని కనీసం పట్టించుకోలేదు, పరిష్కరించలేదనే విషయాన్ని బలంగా తీసుకెళ్లగలిగారు ఓటర్ల దగ్గరికి, ప్రజల దగ్గరికి. మరి ఆమ్ ఆద్మీ పార్టీ ఓటమికి కారణాలేంటి? 13 ఏళ్ల క్రితం అన్నా హజారేతో కలిసి అవినీతి వ్యతిరేక ఉద్యమంతో దేశ రాజధాని వీధుల్లో కదం తొక్కిన కేజ్రీవాల్ స్వయంగా ఎందుకు ఓడిపోయారు? ఎందుకంటే దీనికి అంతటికీ కారణము కేజ్రీవాల్ ఒక్కడే అని చెప్పొచ్చు. అవినీతి వ్యతిరేక ఉద్యమంలో కరెంటు బిల్లులు తగలబెట్టి కరెంటు పోల్స్ ఎక్కిన కేజ్రీవాల్ అన్నా హజారే నుంచి ఉద్యమాన్ని హైజాక్ చేసి ఆమ్ ఆద్మీని స్థాపించారు. ఒక్కసారి అవకాశం ఇస్తే అవినీతి లేని నగరంగా ఢిల్లీని మారుస్తానని హామీ ఇచ్చారు. అలాంటి ఆయన మద్యం కేసులో జైలుకెళ్లి రాజీనామా చేయాల్సి వచ్చింది. మొదటిసారి ముఖ్యమంత్రి అయిన సమయంలో చలిలో రోడ్లపై పడుకొని కేంద్ర ప్రభుత్వం సహకరించట్లేదని రాజీనామా చేశారు. బీజేపీ మీద అలాగే కేంద్ర ప్రభుత్వంతో నిత్యం కయ్యాలు పెట్టుకొని అంటే కనీసం పాలన మీద దృష్టి పెట్టలేకపోయినారు. తర్వాత అధికారంలోకి వచ్చాక మెల్లగా కుదురుకున్నారనిపించింది. అయితే తనతో ఉన్న పార్టీలోని ఒక్కొక్కరికి పొగబెట్టారు. పార్టీ వ్యవస్థాపక సభ్యులైన యోగేంద్ర యాదవ్, ప్రశాంత్ భూషణ్ని పార్టీ నుంచి తప్పించారు. ఢిల్లీ మహిళా కమిషన్ చైర్పర్సన్గా పనిచేసిన స్వాతి మాలీవాల్పై ఆయన ఇంట్లోనే దాడి జరిగింది. తన అహంకారంతో అవినీతి వ్యతిరేక ఉద్యమంలో సహచరులుగా ఉన్న కుమార్ బిశ్వాస్, అంజలి దమానియా, కపిల్ మిశ్రా లాంటి వాళ్ళు కేజ్రీవాల్ అవినీతిపై ఆరోపణలు చేస్తూ పార్టీని వీడారు. చివరకు అన్నా హజారే కూడా పలుమార్లు కేజ్రీవాల్ వ్యవహార శైలిని ఆయన విమర్శించారు. పార్టీ విధానాలపై ఆయన చేసిన సూచనలు కూడా ఏమాత్రం పట్టించుకోలేదు కేజ్రీవాల్. అంతేకాదు హజారే వ్యక్తిత్వ హననానికి పాల్పడేలా కార్యకర్తలతో ప్రోత్సహించారని కూడా విమర్శలు వచ్చాయి. ఆయన సహకారంతో ఆయన ఆసరాగా ఎదిగిన కేజ్రీవాల్ చివరికి అన్నా హజారేని కూడా పక్కన పెట్టారు. మద్యం కుంభకోణం, కాంగ్రెస్తో పొత్తు లాంటి అంశాలపై హజారే పలుమార్లు కేజ్రీవాల్ని విమర్శిస్తూ వచ్చారు, విభేదిస్తూ వచ్చారు. ఇక మొదటిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు మెట్రోలో రామ్లీలా మైదానికి వెళ్ళిన కేజ్రీవాల్ ఆ తర్వాత పూర్తిగా తన పార్టీ విధానాలకు వ్యతిరేకంగా వెళ్ళడం మొదలుపెట్టారు. ప్రజలంతా కోవిడ్తో ఇబ్బంది పడుతుంటే తన శీష్ మహల్ బంగ్లాకు 52 కోట్లతో మరమ్మతులు చేయించుకున్నారు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీలో అవకతవకలకు పాల్పడి ఈడీ విచారణకు గురయ్యారు.
ఆయనతో పాటు మంత్రి మనీష్ సిసోడియా మనీ లాండరింగ్ కేసులో జైలుకి వెళ్లారు. ఆయన ఒక్కడే కాకుండా రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్, సీనియర్ నాయకుడు సత్యేంద్ర జైన్ వంటి వాళ్ళు కూడా వేరు అవినీతి కేసుల్లో జైలుకి వెళ్లారు. దీంతో ప్రజల్లో ఆమ్ ఆద్మీపై, కేజ్రీవాల్పై ఉన్న అపోహలు తొలగిపోయిన క్రమంగా అని చెప్పొచ్చు. ఇంటింటికి రేషన్ అందిస్తానన్న ఆయన ఇంటికే లిక్కర్ విధానాన్ని తీసుకొచ్చి ఢిల్లీ ప్రజల ఆగ్రహానికి గురయ్యారు. విఐపి సంస్కృతికి చరమగీతం పాడతానన్న వ్యక్తి రిమోట్ కంట్రోలర్ కర్టెన్లు, 9 లక్షల విలువైన ఫ్రిడ్జ్, ₹1,00,00,000 విలువైన డోర్లు, మసాజ్ చైర్లు కొనుగోలు చేశారు. అంతటి అవినీతి మధ్య మొహల్లా క్లినిక్లు, ప్రభుత్వ విద్య అంటే వైద్యము, విద్యుత్తు, నీళ్లు, ఉచిత నీళ్లు ఇవన్నీ కూడా ప్రజలు పట్టించుకోలేదు. జైలు నుంచి బయటకొచ్చి అతిశయని ముఖ్యమంత్రిగా చేస్తే సానుభూతి పొందొచ్చని భావించారు. కానీ ఆ ప్లాన్ కూడా అట్టర్ ఫ్లాప్ అయిందని చెప్పొచ్చు. కేజ్రీవాల్ అవినీతి విలాసాలు, అహంకారం, నియంతృత్వ విధానాలతో ఢిల్లీ ప్రజలు విసుగు చెందారు. నమ్మకం పోయింది పూర్తిగా కేజ్రీవాల్ మీద. కేంద్రం లెఫ్టినెంట్ గవర్నర్ తనను పని చేయనివ్వట్లేదని ఒక సాకులు చెప్పడం కూడా జనాలకి నచ్చలేదు. ప్రజలు విలువ లేకుండా పోయింది ఆయన విమర్శలకి. ఉచిత బస్సు ప్రయాణము, ఉచిత విద్య, వైద్యము, మహిళలకు 2100 ఆర్థిక సాయం, పెన్షన్ల పెంపు వంటివి తమ గెలుపులకు కారణమవుతాయి, అవన్నీ తమను గెలిపిస్తాయని కేజ్రీవాల్ భావించారు. అయితే మితిమీరిన అవినీతి ఆయన కొంపముంచిందని చెప్పొచ్చు. ఆప్ ప్రభుత్వం ఢిల్లీకి ఆపదగా మారిందన్న భారతీయ జనతా పార్టీనే ప్రజలు గెలిపించుకున్నారు. అసలు కేజ్రీవాల్కు ఎలాంటి సిద్ధాంతాలు లేవని గుర్తించిన ఆయన సహచరులు పార్టీ పెట్టిన మొదట్లోనే జారుకున్నారు. కాంగ్రెస్ ముక్త భారత్ నినాదంతో వచ్చిన ఆయన అదే పార్టీతో పొత్తు పెట్టుకున్నారు. బీజేపీని, నరేంద్ర మోదీని విమర్శించడమే లక్ష్యంగా పనిచేశారు. వారణాసిలో మోదీపై పోటీ చేసి ఓడిపోయారు. ప్రధానిని విమర్శించడానికి ఏ చిన్న అవకాశాన్ని వదులుకోలేదు. ప్రాంతీయ పార్టీగా 2 రాష్ట్రాల్లో అధికారంలో ఉండి జాతీయ పార్టీగా మారిన ఏకైక పార్టీ ఆమ్ ఆద్మీ. కానీ తన వ్యవస్థాపక రాష్ట్రంలో మాత్రం అధికారాన్ని కోల్పోయింది. కాంగ్రెస్ను ఓడించి ఢిల్లీని పాలించిన ఆ పార్టీ ఇప్పుడు అదే కాంగ్రెస్ కారణంగా చాలా సీట్లలో ఓటమి పాలైంది. 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నప్పటికీ సుపరిపాలన అందించడంలో పార్టీ ఘోరంగా విఫలమైంది. రోడ్లు, ట్రాఫిక్, మురుగునీటి వ్యవస్థ, చెత్త నిర్వహణ సహా ఏ అంశంలోనూ ప్రగతి సాధించలేదు. కేవలం ఉచితాలను నమ్ముకుంటే ప్రజలు ఓట్లేరన్న విషయాన్ని కేజ్రీవాల్ గుర్తించాలి. తమ అసమర్థతకు కేంద్రాన్ని, లెఫ్టినెంట్ గవర్నర్లను బాధ్యులుగా చేయడాన్ని కూడా ప్రజలు స్వాగతించలేదు. జైల్లో ఉండి రాజీనామా చేయకుండా సింపతి పొందాలనుకోవడం, మంత్రివర్గ సమావేశాలు నిర్వహించకుండా రాజకీయ ప్రయోజనాల కోసం పాలనను స్తంభింపజేయడం కేజ్రీవాల్కు వ్యతిరేకంగా మారాయని చెప్పొచ్చు. అవినీతి వ్యతిరేక ఉద్యమం తప్ప ఎలాంటి సిద్ధాంతం, భావజాలం లేని ఆమ్ ఆద్మీ లాంటి పార్టీలు దేశంలో మనుగడ సాగించలేవన్న విషయం మరొకసారి స్పష్టమైంది. నా వీడియోలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.